కంగాండ్లెల్లి పంచాయతీ లేకపోతే మోహన్ కృష్ణ లేదు. దానికి కారణం ఇప్పుడు చెప్పేస్తా. మోహన్ కృష్ణ యాడో ఉండే, మీ ఓటు ఎవరికి జోరుగా చెప్పాల మా ಅಕ್ಕೋళ్ళు ಕಸುಮೋಪ್ ಕೋಟೆಯಲ್ಲ ದೈತ್ಗಳು ತಾಯಂದ್ರು ಅಕ್ಕ ತಂಗಿರೆಲ್ಲ ಇವತ್ತು ಸೇರಿದ್ದೀರಿ. ಇದಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ ಇವತ್ತು ನಮ್ಮ ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಅಣ್ಣವರು. ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಅಣ್ಣವರು 6-7 ವರ್ಷಗಳಿಂದ ಸತತವಾಗಿ ಗ್ರಾಮಾಂತರ ಪ್ರದೇಶ ಇರಲಿ, ಪಟ್ಟಣ ಪ್ರದೇಶ ಆಗಿರಲಿ, ಎಲ್ಲ ಕಡೆನೂ ಅವರ ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಇಂದುವರೆಗೂ ತೊಡಗಿಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಬಡವರ ಬಗ್ಗೆ ಕಾಳಜಿ ಇಟ್ಕೊಂಡು ಇವತ್ತು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರಿಂದ ನಾವು ಇವತ್ತೇನು ಈ NDA ಮೈತ್ರಿಕೂಟ ಬಿಜೆಪಿ ಜಾತ್ಯತೀತ ಜನತಾದಳ ಎರಡೂ ಸೇರಿ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅನ್ನೋರ್ನ, ಮಂಗಮ್ಮ ಅವ್ರ ಮಗನಾದ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವ್ರನ್ನ ಇವತ್ತು ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಗೆ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದೀವಿ. ಇದಕ್ಕೆ ಮುಖ್ಯವಾಗಿ ಇವತ್ತು ನಮ್ಮ ಕುಮಾರಣ್ಣ, ಮಾಜಿ ಕುಮಾರಣ್ಣನವರು ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮತ್ತು ರೈತರ ಪರವಾಗಿ ಯಾವತ್ತೂ ನಿಂತವರು. ಇವತ್ತು ರೈತರ ಸಾಲ ಮನ್ನಾ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಅದು ಕುಮಾರಣ್ಣನ ಕಾರಣ. ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಕುಮಾರಣ್ಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಕುಮಾರಣ್ಣನ ಒಂದು ಏನು ಇಚ್ಛೆ ಇತ್ತು, ಈ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ JDSಗೆ ಸೀಟ್ ತಕ್ಕೊಟ್ಟು BJP ಅವ್ರನ್ನ ಒಗ್ಗೂಡಿಸಿ ಕೆಲಸ ಮಾಡಿ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಅಭ್ಯರ್ಥಿನ ಗೆಲ್ಲಿಸ್ಬೇಕು ಅಂತ ಪಣ ತೊಟ್ಟು ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವ್ರನ್ನ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಈ ಮೋಹನ್ ಕೃಷ್ಣ ಅಣ್ಣ ಹತ್ರ ತುಂಬಾ ಬಂದು ಕೇಳ್ಕೊಂಡ್ವಿ, ಅಣ್ಣ ಈ ಸಾರಿ ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಿಗಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ ಮಲ್ಲೇಶ್ ಅಣ್ಣನ ಗೆಲ್ಸ್ಕೊಳ್ಳೋಣ, ದಯವಿಟ್ಟು ನೀವು ಬನ್ನಿ ಅಂತ ಹಲವಾರು ಬಾರಿ ನಾವು ಬೇಡಿಕೆಗಳಿಟ್ವಿ. ಆಮೇಲೆ ಅವ್ರು ದೊಡ್ಡ ಮನ್ಸು ಮಾಡಿ ಇಲ್ಲ ಮಲ್ಲೇಶ್ ಅಣ್ಣ ಸರಿಯಾದ ವ್ಯಕ್ತಿ, ಅವ್ರನ್ನ ನಾವು ಗೆಲ್ಸ್ಕೊಳ್ಳೋಣ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಕುಮಾರಣ್ಣನ ಜೊತೆಯಲ್ಲಿ, ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಣ್ಣ ಜೊತೆಯಲ್ಲಿ, ದೇವೇಗೌಡ ಅಪ್ಪಾಜಿ ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ, ನಿಖಿಲ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರೆಲ್ಲ ಮಾತುಕತೆ ನಡೆಸಿ ಆಮೇಲೆ ಅವರು ಕಣಕ್ಕೆ ಇಳಿದು ಇವತ್ತು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರಿಂದ ನಾನು ನನ್ನ ಪರವಾಗಿ ಅವ್ರಿಗೆ ಮೊದಲು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಆಮೇಲೆ ಇಷ್ಟೊತ್ತು ನಮ್ಮ ರವಿ ರೆಡ್ಡಿ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು, ಹಲವಾರು ವಿಷಯಗಳು ದೇಶದ ಬಗ್ಗೆ ಎತ್ತಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ನಾನು ಏನ್ ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ಗ್ರಾಮದಲ್ಲಿ ಇವತ್ತು ಈ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬಂದ್ಮೇಲೆ ಮಳೆ ನಿಲ್ದಂಗೆ ಆಗೋಯ್ತು. వానొచ్చిందా ఈ సర్కారం వచ్చిన ఇంటికి? మొదలు అట్లే ఉండే, సిద్ధరామయ్య ఉండే, ఇప్పుడు వాన లేదు. అట్లా పరిస్థితికి ఇప్పుడు ఆ కాంగ్రెస్ సర్కారు మరి నడిపిస్తూ ఉంది. అదే రీతి ఇప్పుడు చెప్పాలంటే గ్రామస్తులు ఇప్పుడు మన బిడ్లు పెద్దోళ్ళు చదివితే ఇప్పుడు బెంగళూరుకి వలసైపోతారు పనికి. ఆడినింకా ఆడొచ్చి దిగి, ఆడినింకా ఆడొచ్చి రైలు ఎత్తిపోతారు. ఈ పరిస్థితిని మారియాలంటే మోహన్ కృష్ణ అన్నట్ల వాళ్ళు 10 మంది ఎత్తా ఉండేదాన్ని ఇంకా రేపు 100% మల్లేష్ బాబు వాళ్ళు గెలుస్తారు. ఆ మల్లేష్ బాబు లోక్సభకి పోయి ఆడ మన గ్రామాంతంలో ఏమేమి సమస్యలు ఉంది దాన్ని చెప్పేకి ఒక ముఖ్యమంత్రి మన మోహన్ కృష్ణ ఎత్తి చెప్తారు. దాని ముఖాంతరం మన కంతికి గ్రామంలో మంచిదవుతుంది అని చెప్పి. కంగాండ్లెల్లి పంచాయతీ లేకపోతే మోహన్ కృష్ణ లేదు. దానికి కారణం ఇప్పుడు చెప్పేస్తా. మోహన్ కృష్ణ యాడో ఉండే, మాదేపురంలో ఉంటున్నాం లేదా వేత్మంగంలో ఉంటున్నాం, ఏడో ఉండే. నాకు ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఒక దేవుడిలాగా నన్ను పిలిచి ఈ పంచాయతీలో మా నవీన్ రామ్ అన్న మీలాంటి వాళ్ళు రాజకీయానికి రావాలా, క్షేత్రంలో దుడిసాలా అనేసి మా దేవుడు అంతే అనుకోండి. అప్పుని మా నవీన్ రామ్ అన్నోళ్ళు మాకు రాజకీయంలో పిలుచుకొని వచ్చి ఫస్ట్ మా సుధన్నోళ్ళ ఊర్లో మాకు పరిచయం చేపించి, ఇది కంగాండ్లపల్లి పంచాయతీ, సుధన్నోళ్ళ ఊరు ఇది అని మాకు సుధన్నోళ్ళ త్రూ నుంచి ఈ రాజకీయం అనే లెక్కాచారం వస్తే దయాలనా. సో కంగాండ్లెల్లి పంచాయతీ లీడర్స్ మా నవీన్ రామ్ అన్న లేకపోతే మునరత్నం నాయుడు అన్న లేకపోయింటే మోహన్ కృష్ణ మీకు ఎవరికి పరిచయం అవుతాడులే. మీ అందరి పరంగా ఇప్పుడు కూర్చోండే వాళ్ళు అందరి పరంగా నేను మా నవీన్ రామానికి నమస్కారం చేసి థ్యాంక్స్ నవీన్ రామన్న. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతో మందిని మా నవీన్ రామన్ పెంచినాడు, మునరత్నం అన్న పెంచినాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆశ ఉండే, ఈ తాలూకులో ఉండే వాళ్ళని ముందుకు తేయాలని. అది అందరికీ వచ్చేలాగా అట్లా ఎవరో 1000 మందిలో 1 మందికి దా వస్తుంది. ఆ యప్పుని ఒక సహకారంతో ఆ యప్పుని ఒక దావ చూపిన దావలో నడిచిన దానికి ఇప్పుడు కంగాండ్లపల్లి పంచాయతీ నుంచి కంగాండ్లపల్లి పంచాయతీ ఇంకా 15 పంచాయతీలకు పరిచయం చేపించిన రుడుము ఆ యప్పుని తీసుకునేట్ల టైం నాకే వస్తుంది. ఆ దేవుడు నాకు ఈయన అని కాస్తా ఉన్నాను. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మా బాబీ అన్న చెప్పిండారు, రవి సార్ చెప్పిండారు, మా దయాల్ అని చెప్పిండారు, అందరూ చెప్పిండారు. మా అక్కోళ్ళకి నేను ఇంతేకా చెప్పేది, భీమ్ ఇస్తామండ్రి, భీమ్ ఇచ్చినారు లేదా అని మీకు తెలుసు. వాళ్ళు చెప్పేది ఒకటే, గ్యాస్ రేట్ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬಿಟ್ರು. ಕರೆಕ್ಟ್ ಕದಕ್ಕ? అవునా కదా? ఏం చేస్తారు? గ్యాస్ రేటు ಜಾಸ್ತಿ ಮಾಡ್ಬಿಟ್ರು.
మీరు యోచన చేయలేక ఆ గ్యాస్ మనం ఉత్త కట్లు పెట్టుకొని సీమను తీసుకొచ్చి అంటించేటప్పుడు అక్కోళ్ళ బాధ ఎంత ఉండే అని చూసి ఆ మహానుభావుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గ్యాస్ రేటు 20,000 రూపాయలు ఉండే కదా, కరెక్ట్ సార్? ఒక సిలిండర్ తీసుకోవాలంటే డిపాజిట్లు కానీ చాలా దుడ్లు ఉండే. మీ అందరికీ కావాలని తెచ్చి ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చిండే మహానుభావుడు. నా తల్లిగారి కంట్లలో నీళ్లు రాకూడదు అనేసి ఆ ఎప్పుడు అప్పు చేసినో ఏం చేసినో తెలియదు మన అక్క వాళ్ళందరికీ గ్యాస్ ఇచ్చిన మహానుభావుడు. ఆ ఎప్పుడు 10 కోట్ల గ్యాస్ కనెక్షన్. 10 కోట్లు అంటే ఎవరు? ఇటు కూర్చోండి వాళ్ళు, దీంట్లో మీరు కూడా ఉంటారు. దయచేసి గ్యాస్ రేట్ ఎందుకు చాలా చేసా అనే దానికి కాదు, సీమ నూనెలో చేసేటప్పుడు ఎట్లుండే, కట్టులో చేసినప్పుడు ఎట్లుండే, నా తల్లి గారు అంత ఆ బాధ పడుకుద్ది అనేసి అందరికి గ్యాస్ ఫ్రీగా ఇచ్చిన్నారు. నెల నెల చేసేదాన్ని వాళ్ళు ఏం చేస్తారో దానికిన్నా బాగానే చేసుకొని నడుకొని పోతా ఉన్నారు. ఈ గ్యారంటీలు అన్నీ మర్చిపోండా. ఇది మనకు కావాల్సినది ఒకటే, మనం ఇడంతా బాగుండాలంటే మన దేశం బాగుండాలా వద్దా? మన దేశం బాగుండాలంటే ఎవరు ఉండాలా? నరేంద్ర మోదీజీ ఉండాలి, కరెక్ట్ కదక్క? మన దేశం బాగుండాలంటే ఎవరు ఉండాలంటే మహానుభావుడు ఉండాలా. ఆ మహానుభావుడు లేకపోతే ఈ కంగాండ్ల పెళ్ళికి కూడా వచ్చి ఆ టెర్రరిస్ట్ అంటారు కదా, బాంబులు వేసిపోతారు కదా, ఆ బాంబు వీడు కూడా పడొచ్చు, మన పైన కూడా పడొచ్చు. బాంబు వేపించుకుంటారు, లేదా మనం వేరే వాళ్ళ పైన బాంబు వేయాలనా? దానికి ఓటు ఎవరికి వేయాలా? ఓటు ఎవరికి వేయాలా? దయచేసి బీజేపీ అంటే కమలదవు లోట తావరపు, కరెక్టా? ఈసల నరేంద్ర మోదీజీ వాళ్ళే మల్లేష్ బాబుని జేడిఎస్ లో నిలుచుకోండి అని చెప్పి అలయన్స్ ఐసి అంటే ఇద్దరు ఒకటే అని చెప్పేసి మల్లేష్ బాబు అని నిలబెట్టిండారు. మల్లేష్ బాబు అన్నోళ్ళకి గుర్తు నా తల్లిగారు నా అక్కగారు అంతా కూర్చొని ఉండారు, మీదే గుర్తు వాళ్ళది. ఒక ఆడతల్లి దీంట్లో ఉంటుంది కదా, కసుమోపు చూడు, దీంట్లో కూడా గ్యాస్ వద్దు మనకి అనే లెక్కలనే ఉంది. కసుమోపు రైతు మనం అనేసి కసుమోపు ఎత్తుకుండారు. ఈ కసుమోపు ఉండే రైతు బిడ్డకి నిజంగా మనం అంతా రైతులే. కసుమోపు ఎత్తుకుండే రైతు తల్లికి మీ అందరూ ఓటు వేస్తారు. మీ ఓటు ఎవరికి? జోరుగా చెప్పాలి మా అక్కోళ్ళు. కసుమోపు కోటేయాలా. దయచేసి ఇంచేపులు ఉండిన దానికి మీరు 1.5 అవర్ దాకా మాతో ఉండిన దానికి మీరు అందరూ మల్లేష్ బాబానికి ఓటేస్తారు అనుకున్నాను. మల్లేష్ బాబా వాళ్ళ సింబల్ తెలుసు కదా, సీరియల్ నంబర్ తెలుసా? సీరియల్ నంబర్ 2. జోరుగా చెప్పండి, సీరియల్ నంబర్ ఎంత? ఇదో ఇన్పడించలేదు, ఏమన్నా పనులు జోరుగా అంటూ ఉంటారు. సీరియల్ నంబర్ ఎంత? సీరియల్ నంబర్ 2 ఓటేస్తామా? మీ మోహన్ కృష్ణగా 6 ఏళ్ళు మీతో ఉండాను. నేను యాపుదు నాకు ఓటేయని అడిగినలే, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండలే. ఇప్పుడు నాకు ఓటేయండా అనేదానికి ఆ మల్లేశానికి వేస్తే నాకేసినట్ల, నాకేస్తే నరేంద్ర మోదీకి వేసినట్ల. మీ ప్రీతి విశ్వాసం పక్కూరోని పైన చూపేయండా. మీ ఆశీర్వాదం ఇట్లే ఉండే అని అడుక్కుంటాను. Admission open for 1st to 10th standard at Sri Sri Ravishankar Vidya Mandir BVN Central Public School. KGF contact 9448236947 or 8553385567. For all brand used cars. Vignesh Cars Kolar. Best price. Best cars. Contact 9036693079 9448706944.